హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ బ్రదర్స్ ఛానల్స్. ఈ వీడియో అయితే మేమైతే నెల్లూరు ట్రిప్ వెళ్ళామండి. ఈసారి నెల్లూరు ట్రిప్ అయితే మేము వందే భారత్ ఎక్స్ప్రెస్లో అయితే జర్నీ చేసాము. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే లోపలైతే చాలా బాగుందండి, చాలా క్లీన్గా ఉంది. సో మనం ట్రైన్ ఎక్కగానే అయితే వాళ్ళు ఒక వాటర్ బాటిల్ అయితే ఇస్తారు. సో మనం ఫుడ్ ఆప్షన్ పెట్టుకున్నట్లయితే మనకి ఫుడ్ కింద ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. సో నైట్ కూడా మాకు డిన్నర్ ప్రొవైడ్ చేశారు, కానీ నేను ఆ క్లిప్స్ తీయడం అయితే మర్చిపోయాము. సో మేమైతే నాన్ వెజ్ పెట్టామన్నమాట. సో నాన్ వెజ్లో చికెన్ కర్రీ, చపాతీసు, రైసు, దాల్, ఇంకా ఫ్రై కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా మాకు దిగే టైం అయిపోయింది కాబట్టి నేనైతే వీడియో షూట్ చేయలేకపోయాను. సో లాస్ట్లో ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. సో నెల్లూరులో అయితే మేము ఎగ్జిబిషన్ పెట్టారంటే ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి అయోధ్య థీమ్ ఎగ్జిబిషన్ అనమాట. సో ఈ అయోధ్య థీమ్ ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది. ఈ ఎగ్జిబిషన్ లొకేషన్ వచ్చేసి మనకి నెల్లూరు హైవేలో ఉంటుందన్నమాట. ఎస్విఎస్ కాలేజ్ పక్కనే ఉంటుంది. సో మనకి ఈ ఎగ్జిబిషన్కి అయితే ఎంట్రీ ఫీజు 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. బిలో 5 ఇయర్స్ పిల్లలకి ఎంట్రీ ఫీజు లేదు. సో ఇది అయితే మనకి సేమ్ అయోధ్యలాగే ఉందన్నమాట. సో దీని ఆర్కిటెక్చర్ కూడా సేమ్ మనకి అయోధ్యలాగే ఉందన్నమాట. సో మనం అంత లాంగ్ అయితే వెళ్ళలేము కాబట్టి సో మనము సింపుల్గా వెళ్ళాలి చూడాలనుకుంటే మాత్రం ఇది వన్ టైం వాచ్కి అయితే చాలా వాల్యూ అనిపించింది నాకైతే. సో మనకి లోపల బాలరాముని కూడా ఉంచారనమాట. సో ఎవరి ఎగ్జిబిషన్ లాగే ఈ ఎగ్జిబిషన్లో కూడా మనకి ఫుడ్ స్టాల్స్, ఇంకా గేమ్స్, ఫన్ జోన్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా షాపింగ్ కూడా చాలా స్టాల్స్ అనేవి ఉన్నాయి. సో ఈ ఎగ్జిబిషన్ 100 రూపీస్కి వర్తా అంటే నేనైతే 100 రూపీస్కి వర్తనే చెప్తాను. ఎందుకంటే మనము అంత దూరం వెళ్ళి అయోధ్యకి వెళ్ళి మనం చూడలేము కాబట్టి సో ఇదైతే ఖచ్చితంగా వర్తనే చెప్తాను.